Hi guys, welcome back to my channel Rev the Official. ఎలా ఉన్నారు అందరూ? Hope everyone is doing good. So I'm back with another vlog today. So మాకైతే ఈస్టర్ వెకేషన్స్ అయితే ఇచ్చేసారు. సో టుడే వీ హ్యావ్ ప్లాన్ టు గో ఫర్ ఐకియా. ఇక్కడ కూడా ఒక ఐకియా ఉందన్నమాట. సో ఐమ్ గోనా షో యూ ఆల్ ద థింగ్స్ ఓవర్ హియర్. ఎవరైనా కొత్త వాళ్ళ వీడియో చూసినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో మేమైతే ఐకియా వెళ్దామని డిసైడ్ అయినాం. చూడండి క్లైమేట్ ఎంత దెబ్బేసిందో, వర్షం స్టార్ట్ అయింది, గాలి. ఇంకా క్లైమేట్ అయితే చాలా బ్యాడ్గా ఉండే, చాలా నాన్ స్టాప్ రెయిన్, దానికి తోడు సివియర్ విండ్ అనమాట. సో యాజ్ యూ నో యూకేలో అయితే ఇంకా చాలా చలిగా ఉంటుంది. ఈవెన్ సమ్మర్ స్టార్ట్ అయినా వీ కాన్ ప్రిడిక్ట్ ద క్లైమేట్ వెన్ ఇట్ విల్ బీ. ఎప్పుడు ఎట్లుంటుందో తెలియదు. అప్పుడే వర్షం పడుతుంది, అప్పుడే ఎండ వస్తూ ఉంటుంది. సో మేమైతే ఇంకా ఇట్స్ ఆల్ ఎట్లుంటుందంటే, ఇప్పుడు క్లైమేట్ ఎట్లున్నా మన పనులు అయితే ఆగొద్దు, అది కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ఎందుకంటే క్లైమేట్ ఇక్కడ ఉండేది అట్లా ఉంటుంది కాబట్టి. సో మేమైతే ఇంకా ఏదైతే అదైందని చెప్పేసి మేమైతే మా స్టాప్కి వెళ్తున్నాం. మా రూమ్ నుంచి మా బస్ స్టాప్కి వచ్చేసి 6 minutes ఆఫ్ వాక్ అనమాట. సో ఫైనల్గా అయితే మేము బస్ ఎక్కేసినాం. మీరు చూడొచ్చు వీడియోలో, స్టిల్ ఇట్స్ రైనింగ్ వెరీ హెవీలీ. వర్షం అసలు ఎక్కడ చూసినా ఆగట్లేదు. అండ్ సమ్మర్ స్టార్ట్ అయిందంటే ఇట్లాంటి పింక్ కలర్ ఫ్లవర్స్ వస్తాయి అనమాట. అన్ని పిచ్చి పిచ్చి చెట్లకి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఆఫ్ లీవ్స్ అయితే వస్తాయి. కానీ ఆ లీవ్స్ బాగున్నాయి, అందంగా ఉన్నాయి కదా అని టచ్ చేస్తే మాత్రం మనకు చాలా డేంజర్. అవి మన బాడీ అంతా కూడా ఎలర్జీ వచ్చేస్తుంది అనమాట. సో డోంట్ డూ దాట్. ఫైనల్లీ ఐకి వచ్చేసినాం. ఈ ఐకియాని చూసినప్పుడైతే నాకు ఏదో మొత్తం ఫుల్ పాజిటివ్ వైబ్స్ అయితే వచ్చేసినాయి అనమాట. ఏదో ఇండియా స్టోర్ చూసినంత హ్యాపీ ఫీలింగ్ వచ్చింది. కానీ లోపలికి వెళ్తే మాత్రం సేమ్ యాజ్ ఇట్ ఈస్ మన ఇండియాలో ఉన్న ఐకియాలానే అనిపించింది అనమాట. లైక్ ఎన్విరాన్మెంట్ కానీ ఆ సెటప్ అంతా కూడా. కానీ కొన్ని కొన్ని ప్లేస్లలో ఏంటంటే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. లైక్ ఫర్నిచరింగ్ కానీ, ఆ వే ఆఫ్ సెట్టింగ్ ది బెడ్స్ కానీ, అదంతా కూడా కొంచెం చాలా డిఫరెంట్ ఉంటుంది మన యూకేకి అండ్ ఇండియాకి. బట్ ద టైర్ విల్ బి వెరీ సేమ్ యాజ్ అవర్ ఇండియా. కాస్ట్లు కూడా చాలా తక్కువగా ఉన్నాయి, బట్ ఇట్స్ నాట్ ఎక్స్పెన్సివ్ యాజ్ లైక్ అదర్ స్టోర్స్ కంపేర్ టు ది. ఇక్కడ థింగ్స్ కూడా చాలా తక్కువ ప్రైసెస్లో అయితే నాకు అనిపించింది. వీళ్ళ వే ఆఫ్ అరేంజ్మెంట్స్ అవన్నీ కూడా నాకు చాలా బాగా నచ్చాయి. ఒకవేళ ఫ్యూచర్లో యూకేలో మన ఇల్లు తీసుకుంటే అవన్నీ కూడా కిరాక్ పెట్టొచ్చు. ఎందుకంటే చూస్తున్నారు కదా మీరు ఇక్కడ వీడియోలో, అంత సెట్ వాళ్ళు తీసుకొచ్చి మన ఎక్కడ ప్లేస్లో కావాలంటే అక్కడ పెడతారంట వాళ్ళు. సేమ్ సెట్. ఇది నియర్లీ వచ్చేసి ప్రైజెస్ మన కిచెన్ సెట్టింగ్ అండ్ లేదా బెడ్ సెట్టింగ్ దగ్గర అయితే బెడ్ 50 to 1 lakh వరకు అయితే ఉన్నాయి. సో మనం ఫ్యూచర్లో ఇల్లు కొనుక్కోవాలనుకున్నా కూడా యూకేలో మనం ఫుల్ సెట్ తీసుకెళ్తే వాళ్ళు హోమ్ డెలివరీ చేస్తారనమాట. వచ్చి మొత్తం అంతా సెట్టింగ్ అంతా కూడా వాళ్ళే చేస్తారంట ఇక్కడ. సో నాకు అవి చూడగానే చాలా బాగా అనిపించింది. సోఫా సెట్స్ కానీ చాలా బాగా అనిపించాయి. బెడ్ సిస్టమ్, ద వే ఆఫ్ సెట్టింగ్ అంతా కూడా.
నాకు అన్ని దానికన్నా ఈ టాయ్ సెక్షన్ అయితే చాలా బా నచ్చింది. ఎందుకంటే ఫుల్ టాయ్స్ ఉన్నాయి కాబట్టి. నాకెందుకో అర్థం కాదు. లైక్ నన్ నాకెన్ని టాయ్స్ ఉన్నా గూడా స్టిల్ ఐ క్రేవ్ ఫర్ ద న్యూ టాయ్స్ అనమాట. ఇక్కడ చూసిన టాయ్స్‌ని చాలా బాగున్నాయి. డాల్ఫిన్స్ అవన్నీ గూడా కానీ బట్ ప్రైజెస్ వచ్చేసి 2000, 30 పౌండ్స్, 40 పౌండ్స్ అట్లా ఉండే అనమాట. సో, ఎందుకులే ఎప్పుడు తీసుకోవడం అని చెప్పి నేనది తీసుకోలే. చిన్నపిల్లలు గూడా అంతలాగా కొనుక్కోరేమో టాయ్స్. నేనైతే ఫుల్ టాయ్స్ అనమాట. టాయ్స్ పిచ్చిదాన్ని నేను. ఎట్లా అంటే లైక్ ఇప్పుడు ఏదైనా స్టోర్‌లోకెళ్ళి నువ్వు ఒక కిడ్స్ దాంట్లోకి స్టెప్ అయినావంటే ఫస్ట్ నేను ఆ టాయ్స్ దాంట్లోకే వెళ్తా అనమాట. ఏ టాయ్స్ బాగున్నాయి, దాని ప్రైస్ ఏంటి, వెదర్ నేను తీసుకుంటానా లేదా అనేది వెళ్ళి ఫస్టే చూస్తా. బట్ నాకు ఈ డాల్ఫిన్‌వి అయితే చాలా నచ్చినాయి. దీని కాస్ట్ అయితే 40, 50 పౌండ్స్ ఉండే. అంటే మన ఇండియాలో 5000 అనమాట జస్ట్ చిన్న డాల్ఫిన్. సో, నాకు చాలా ఎక్కువ కాస్ట్ అనిపించింది. సో, నేను తీసుకోరాలే. బట్ ష్యూర్ ఐల్ గ్రాబ్ దట్. సో, మేమైతే తీసుకున్న థింగ్స్ ఇవి. మాకు టోటల్ బిల్ వచ్చేసి 150 పౌండ్స్ అయితే అయింది. అంటే 15,000. Yeah, that is a video all about. I hope everyone like this video. Like, share and subscribe. Bye bye.